ఫ్రెండ్స్, ప్రస్తుత ప్రపంచ పరిస్థితులను చూస్తుంటే సముద్ర మార్గాలు వాటి భద్రత దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత ముఖ్యమో అని స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా హార్మోజ్ జలసంధి మరియు ఎర్ర సముద్ర యుద్ధ భయాలు, నౌకలపై దాడుల కారణంగా ప్రపంచ వ్యాపార వ్యవస్థ అస్థిరంగా మారుతుంది. ఈ పరిస్థితిలో భారత్కు ఒక పెద్ద ఊరట వార్త వచ్చిందనే చెప్పుకోవచ్చు. అదే భారత్ మరియు ఒమన్ మధ్య అమల్లోకి వచ్చిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం. జూన్ 1 నుంచి భారత్ మరియు ఒమన్ మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అంటే సెపా అధికారికంగా అమల్లోకి వచ్చింది. సాధారణ వ్యాపార ఒప్పందంలా కనిపించిన భవిష్యత్తులో భారత విదేశాంగ విధానం, వ్యాపార మార్గాలు మరియు సముద్ర భద్రతలో పెద్ద మార్పులు తీసుకురాగలే సామర్థ్యం ఈ ఒప్పందానికి ఉంది. హార్మోజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాల్లో ఒకటి. మధ్యప్రాచ్య దేశాల చమురు, గ్యాస్ పెద్ద భాగం ఇదే మార్గం ద్వారా భారత్, చైనా, యూరోప్ దేశాలకు చేరుతుంది. కానీ ఇటీవల యుద్ధ పరిస్థితుల కారణంగా ఈ ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా మారిపోయింది. ఆ ప్రమాదాలు ఏమిటి అంటారా? నౌకల భద్రతా ముప్పు, సముద్రంలోని మైన్లు, ఐఆర్జీసీ నియంత్రణ, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగడం, ఇవన్నీ కలిపి ప్రపంచ వ్యాపారానికి పెద్ద దెబ్బతీసాయనే చెప్పుకోవచ్చు. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి మాత్రమే కాదు, మెడికల్ ఇండస్ట్రీకి అవసరమైన కెమికల్స్, ఎలక్ట్రానిక్స్ చిప్స్ తయారీ అవసరమైన ముడి పదార్థాల సరఫరా కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలోనే భారతదేశానికి ఏదైనా ఆల్టర్నేట్ మార్గం కనిపిస్తుంది అంటే కేవలం ఇది ఒమన్ మాత్రమే అని చెప్పుకోవచ్చు. ఒమన్ ఎందుకు అంత ప్రత్యేకమైనది అనే డౌట్ మీకు వచ్చిండొచ్చు. అరబ్ ప్రపంచంలో చిన్న దేశం అయినప్పటికీ భౌగోళికంగా ఒమన్ చాలా కీలక స్థితిలో ఉంది. ఇది అరేబియా సముద్ర తీరంలో ఉంది మరియు హార్మోజ్ జలసంధి వెలుపలకు సముద్ర ప్రవేశం కలిగి ఉంది. అంటే హార్మోజ్ ప్రాంతంతో సమస్యలు వచ్చినా కూడా ఒమన్ ద్వారా సముద్ర సంబంధాలని మనం కొనసాగించవచ్చు. అలాంటి ఒమన్లో 3 ప్రధాన ఎయిర్పోర్ట్లు అయితే ఉన్నాయి. ఒకటి డుక్మా ఫోర్ట్, సలాలా ఫోర్ట్, సోహార్ ఫోర్ట్ అనేవి. ఈ మూడిట్లో డుక్మా ఒక భారీ డీప్ సీ ఫోర్ట్ అని చెప్పుకోవచ్చు. ఇది పెద్ద కార్గో నౌకలకు ఇది అనుకూలంగా ఉంటుంది. భారత్ ఇప్పుడు ఈ పోర్ట్ ను భవిష్యత్తులో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటే IMEC ప్రాజెక్టులో కీలక కేంద్రంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. ఇది ఇలా ఉండగా అసలు సెపా ఒప్పందంలో ఏముంది అన్న విషయానికి వస్తే, ఈ ఒప్పందంలోని ప్రధాన అంశం ఏమిటంటే ఒమన్ ఇప్పుడు దాదాపు 98% భారతీయ వస్తువులపై ఇంపోర్ట్ టారిఫ్ తొలగిస్తోంది. దీని ప్రభావం ఎలా ఉండబోతుంది అన్న విషయానికి వస్తే, భారతీయ ఉత్పత్తుల ధరలు ఒమన్లో తగ్గుతాయి. భారతీయ కంపెనీల పోటీదారులపై ఆధిక్యం లభిస్తుంది. ఎగుమతులు పెరిగే అవకాశం లేకపోలేదు. భారత్ నుంచి ఒమన్కు వెళ్లే ప్రధాన వస్తువులు ఏమిటి అనగా ఔషధాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్ ఉత్పత్తులు, టెక్స్టైల్స్, ఆహార పదార్థాలు, జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ ప్రోడక్ట్, వ్యవసాయ ఉత్పత్తులు, సముద్ర ఆహారాలు. ఫ్రెండ్స్, ప్రత్యేకంగా ఎలక్ట్రానిక్స్ రంగానికి ఇది పెద్ద సువర్ణ అవకాశమనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఒమన్ సుమారు 1.7 బిలియన్ డాలర్ల విలువైన ఎలక్ట్రానిక్స్ దిగుమతి చేసుకుంటుంది. కానీ అందులో భారత్ వాటా చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఇప్పుడు టారిఫ్ తగ్గడంతో భారతీయ కంపెనీలకు పెద్ద మార్కెట్ దక్కే అవకాశం ఉంది అక్కడ. అయితే భారతదేశానికి దీనివల్ల లాభం ఏమిటి అంటారా? ఈ ఒప్పందం కేవలం ఒమన్తో వ్యాపారానికి మాత్రమే పరిమితం కాదు. దీని వెనుక పెద్ద జియో పొలిటికల్ లెక్కలున్నాయి. అవి ఏమిటంటే, ఇది యూరోప్ కి కొత్త కనెక్టివిటీగా మారనుంది. భారత్ నుంచి వస్తువులు ముందుగా డుక్మా ఫోర్ట్ కి చేరుతాయి. అక్కడి నుంచి UAE, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇస్రాయెల్లోని ఐఫా ఫోర్ట్ ద్వారా మెడిటేరియన్ సముద్రం చేరుకుని యూరోప్ కి వెళ్తాయి. అంటే ఎర్ర సముద్రం మరియు హార్మోజ్ పై ఆధారపడడం తగ్గుతుందనే మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు భారత నౌకా దళానికి వ్యూహాత్మకమైన లాభం కూడా ఉంది. అది ఎలా అంటే, భారత్కు ఇప్పటికే డుక్మా ఫోర్ట్ వినియోగానికి అనుమతి ఉంది. దీనివల్ల అరేబియా సముద్రంలో భారత నౌకాదళం ప్రభావం పెరుగుతుంది. చైనా ప్రభావానికి మనం ప్రతిస్పందించవచ్చు. అలాగే సముద్ర దొంగలపై చర్యలు సులభమవుతాయి. అత్యవసర పరిస్థితుల్లో భారత నౌకలకు మద్దతు అక్కడ లభిస్తుంది. ఇదే కాకుండా ఇంధన భద్రత కూడా అక్కడ లభిస్తుంది. యెమెన్ భారత్కు క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్ సరఫరాలో ముఖ్య భాగస్వామి.
ఫ్రెండ్స్, భారత్ మరియు ఒమన్ మధ్య సంబంధాలు ఇప్పటివేమీ కాదు. సుమారు 5,000 సంవత్సరాల క్రితం సింధు నాగరికత కాలం నుంచే ఈ రెండు ప్రాంతాల మధ్య సముద్ర వ్యాపారాలు కొనసాగుతున్నాయి. భారత్ నుంచి మసాలాలు, వస్త్రాలు, కలప వంటి పదార్థాలు అక్కడికి వెళ్ళేవి. అక్కడి నుంచి రాగి, సువాసన ద్రవ్యాలు భారతదేశానికి వచ్చేవి. ఇప్పటికీ ఒమన్లో దాదాపు 7 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. అందులో డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపారులు, కార్మికులు, అనేక రంగాల్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా మస్కట్లో పాత హిందూ దేవాలయాలు కూడా అక్కడ మీరు చూడవచ్చు. శివరాత్రి, కృష్ణ జన్మాష్టమి వేడుకలు అక్కడ జరుగుతాయి. గురుద్వారా నిర్మాణానికి కూడా అక్కడి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఫ్రెండ్స్, హార్మోజ్ మరియు ఎర్ర సముద్రం ప్రాంతాల్లో ఏర్పడిన సంక్షోభం సమయంలో భారత్ ఒమన్ ఒప్పందం భారత్కు ఒక ఆల్టర్నేట్ మార్గం, కొత్త వ్యాపారాల అవకాశాలు మరియు సముద్ర వ్యూహాత్మక బలం ఇవ్వగల కీలక అడుగుగా మారింది. అయితే రాబోయే రోజుల్లో ఈ ఒప్పందం ఎంత ప్రభావవంతంగా మారుతుందో అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఒమన్ ఇప్పుడు భారత్కు కేవలం స్నేహ దేశం మాత్రమే కాదు, భవిష్యత్తులో వ్యూహాత్మక భాగస్వామి దేశంగా మారనుంది. ఫ్రెండ్స్, ఇదే భారత్ మరియు ఒమన్ మధ్య ఉన్న సెఫా అగ్రిమెంట్ వివరాలు. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయంతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. జై హింద్.